చాలా సంతోషం ఉంది. మరి గుడికి వచ్చిన సంఘానికి ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అన్నగారికి సంఘస్థులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నానని ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క 75వ కీర్తనని ధ్యానించుకుంటాము. దయగల మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తండ్రి యొక్క పునరుద్ధరణ దినముందు తండ్రి ఈ విధంగా మీ పిల్లలైనందుకు మీకు తండ్రి స్థానంలో దానమైన కూర్చోతండి. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి అలాంటి మంచి భాగ్య జీవితంలో ప్రవేశపెట్టుకున్నాను తెలియజేస్తున్నాం తండ్రి. పాటలో ఇంత తోడుగా ఉన్నందుకు నాకు తెలియజేస్తున్నాను. ఆయన తండ్రి ఉత్తర భక్తులంలో తండ్రి మరి దారిలో ఇచ్చిన 75వ కీర్తన ధ్యానిస్తుండగా ఈ కృపను మీ సహాయం దయచి పరిశుద్ధాత్మ తోడు సహాయం చేస్తాను. ఈ మాటలు పలకడానికి కానీ వివరించడానికి కానీ ఏమాత్రం నాకు అర్హత లేదండి. కేవలం తండ్రి మీ యొక్క మాటలకు స్వరించడం తప్ప నా జీవితంలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చే జీవితం తండ్రి చెప్పడానికి కూడా అర్హత లేని మార్గం తండ్రి దయతో క్షమించి అయ్యా తండ్రి మరి పరిశుద్ధాత్మతో సహాయం దయచి మా రక్షకులతో రాని అన్న యేసు క్రీస్తున్నాము అని పెట్టుకున్నా మా ప్రియ పరులకు మాకన్న తండ్రి ఆమేన్. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు మనము 74 అధ్యాయాలు విజయవంతంగా చాలా క్లుప్తంగా చాలా వివరంగా అన్నగారు ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకున్న దాన్ని మనం ఎంతవరకు దాన్ని ఆలోచించాము, దాన్ని ఎంతవరకు మనం కార్యరూపంగా మనము మార్చాము అనేది కూడా మనకు తెలియాలని. మనం విని విడిచిపెట్టిన వారైతే మనమే మోసం చేసుకున్న వారం అవుతాము, తీర్పులోకి వెళ్ళిన వారం అవుతాం. పలానా వారం రోజు పలానా మాటని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మన బలహీనతగా తెలిసిన దేవుడు, అవన్నీ మనకు రుసుకులు తెలిసిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనకు తెలియజేస్తున్నప్పుడు ఎంతవరకు నువ్వు మార్చుకున్నావు అని కన్న తండ్రి మన ప్రశ్న అడిగితే ఎలాంటి సమాధానం చెప్పలేకపోతే అక్కడ మౌనంగా ఉంటే చాలా సిగ్గుగా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి మాట మనకే అండి. ఎందుకంటే యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికే దేవుడు మన ప్రతి మాట గ్రహించాడు. ఈ భూమి ఆకాశం గతించిపోయినా ఈ మాటలు గతించమంటే ఎన్ని తరాలు పుట్టుకొచ్చిన అన్ని తరాలకు ఉపయోగపడే ప్రతి ఒక్క అక్షరం అండి. ఈ అక్షరం ద్వారా మనము మన జీవితంలో ఎలాంటి తప్పు చేయని వారు ఎవరూ లేరు, పరిశుద్ధులు ఎవరూ లేరు, నీతిమంతులు ఎవరూ లేరు. కనుక ఆ తప్పేదో మనం తెలుసుకున్నప్పుడు కూడా దాని తప్పును సరి చేసుకొని ముందుకు వెళ్ళిన వాడు గొప్పవాడైతే తప్ప కానీ తప్పును సరి చేసుకున్న దాన్ని కప్పుకొని తన గొప్పగా మనం వెళ్ళిపోతే మనమే మోసం చేసుకున్న వారం అయితే ఎవరు మనం మోసం చేయలేరు. మనమే మన వేరుతోనే మన కంటికి పోడ్చుకున్న వారం అయితే కనుక జాగ్రత్తగా మనం విన్న మాటలన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేర్చుకున్నతో పాటు మనము జీవితంలో కూడా దాన్ని పాటించడానికి కూడా ప్రయత్నం చేయాలి. చూసినట్టయితే అండి 75వ కీర్తనను మనం చూసినట్టయితే సుమారు చాలాసార్లు మనం విన్నాం. ఇందులో 5 స్కందాలు ఉన్నాయని విన్నాం. మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది. ఇలా కొత్తదేమి కాదు. 1 నుంచి 41 వచ్చిన వరకు మొదటి స్కందము, 42 నుంచి 72 వరకు రెండో స్కందము, 73 నుంచి 89 మూడో స్కందము, 90 నుంచి 106 వరకు నాలుగో స్కందము, 107 నుంచి 150 వరకు 5 స్కందంగా మనం కీర్తన గ్రంథాన్ని 150 మొత్తము 150 అధ్యాయాలుగా కాదు 5 స్కందాలుగా కీర్తన గ్రంథాన్ని విడదీయడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏ స్కందంలో ఉన్నాం అనుకుంటే మనం ఇప్పుడు 75వ అధ్యాయం అంటే మనం ఏ స్కందంలో ఉన్నాము? 3వ స్కందంలో ఉన్నాం. 3వ స్కందంలో మనం వెళ్తున్నప్పుడు ఈ రచించిన వారు ఎవరో ఆలోచించినట్లయితే ఆసాఫ్ గారు అండి. ఆసాఫ్ గారు సుమారుగా 12 అధ్యాయాలు రచించడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసినవి. అన్నగారు తమ్ముడు ఎన్నో చెప్పారు, మనం విన్నాం. ఎందుకంటే 11 అధ్యాయాలు ఎప్పుడంటే మనకు 73 నుంచి 83 వచ్చే అధ్యాయాల వరకు ఆసాఫ్ గారు రచించాడు. 50వ కీర్తన రాసి టోటల్గా 12 అధ్యాయాలు రాశాడు. ఎవరు? ఆసాఫ్ గారు. ఆసాఫ్ గారు రాశారు, దావీదు మహారాజు రాశారు, చాలా మంది భక్తులు రాశారు. ఎవరో రాశారో చాలాసార్లు మనం విన్నాము, నోట్ చేసుకున్నాం. అవునా కాదు? మరి ఈరోజు చూసినట్లయితే ఆసాఫ్ గారు చాలా మంది అయితే ఏ కాలం చెందిన వాడంటే క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితము దావీదు కాలంలో చెందిన వాడు ఎవరు? ఆసాఫ్ గారు. దావీదు కాలానికి చెందిన వారైనా
ఎందుకంటే దావీదు మహారాజు చేసిన తర్వాత మనము కాలానికి చెందిన ఆసాఫ్ గారి గురించి ఎన్నో మనం నేర్చుకున్నామండి. కానీ ఆసాఫ్ గారు చరిత్ర గురించి మనం ఆలోచించినట్లయితే చాలా గొప్పగా ఉంటుంది. చూసినట్లయితే అండి ఈరోజు మనము సుమారుగా అర్ధ సంవత్సరం మనం కంప్లీట్ చేసుకున్నాం. అర్ధ సంవత్సరం అంటే 6 నెలలు మన జీవితంలో ఇలానే గడిచిపోయాయి. ఇప్పుడు 7వ నెల మొదటి ఉన్నాం. 6వ నెల మనము జనవరి 31 నాడు కానీ డిసెంబర్ 31 కానీ ఏ నిర్ణయం తీసుకున్నామో ఈ సంవత్సరం, ఏ నిర్ణయం ఈ ఇయర్ నేను కంప్లీట్ చేసుకోవాలని ఏ ఒక్క సంకల్పం దేవుడు మాటించామో మరి ఇంతవరకు నెరవేర్చామో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే 6 మాసాలు అయిపోయినాయి, మరొక 6 మాసాలు ఉన్నాయి. చెప్పడానికి నాకు అర్హత లేదు. నేను అనుకున్నాక నేను నెరవేర్చలేకపోయాను కనుక నా కంటిలో దూరం పెట్టుకొని ఎదుటి కలిసి చూస్తే నేను శిక్షలోకి వెళ్ళిపోతాను కనుక ఒకసారి మనం ఒకసారి మీకు చెప్పుకుంటూ నేను చెప్పుకుంటూ మరొకసారి పునర్పరిశీలించుకున్నాను. ఎందుకంటే ఇంత 31 డిసెంబర్ చాలా మంది గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలని. అసలు ఎగ్జాంపుల్ ఎన్నో చాలా ఉంటాయి. అవన్నీ చేయలేకపోతే చేసి నడుస్తున్న సంతోషం నడవకపోతే మరొకసారి మరో 6 నెలల అవకాశం ఉంది కనుక దాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసి డిసెంబర్ 31 వరకు నేను ఏదైతే నేను అనుకున్నా నెరవేర్చానని మనం గొప్పగా మనకి చెప్పుకొని ధైర్యంగా మనం ఉండాలండి. నేను చెప్పుకోలేక ధైర్యం నాకు ఇప్పుడు లేదు కనుక ఈ యొక్క మరొక 6 నెలలైనా మనం చెప్పుకోవాల్సిన ధైర్యం కూడా మనం కావాలని మరొకసారి మనం వేడుకుంటున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాలు కానీ 6 నెలలు గడిచిపోయినా కనుక మరొక 6 నెలలు కానీ మన జీవితంలో మనం ఏ యొక్క ఆలోచన అనుకున్నామో దాన్ని మనం నెరవేర్చే ప్రయత్నం చేద్దామని. అలా చూసినట్లయితే ఆసాఫ్ గారు ఎవరు ఆలోచించినట్లయితే ఆసాఫ్ గారు ఒక లేవీయుడండి. ఆయన కొరకు కుమారుడు అని చెప్పి తెలుసుకున్నాం. ఇక్కడ ఉందంటే మొదటి దినోత్సవంలో 6:39 ఆయన ఎవరు అని ఆయన చెప్పుకొని మనం తెలుసుకున్నాం. చాలా సమయం తర్వాత తెలుసుకున్నాం కనుక ఆలోచన అంటే లేవి వంశంలో ఉన్న కోరాహు గారు అండి. ఎందుకు మన కోరాహు గారు ఆసాఫ్ గారు ఎంత అంటే ఆయనకు అన్ని విద్యలు వచ్చినవారు. ఆయన ఇక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా ఉన్నవారు. తర్వాత ఆయన మంచి దీర్ఘదర్శి కలిగిన వారు. తర్వాత సిద్ధ నాయకుడు, అనేక విద్యలు కలిగిన వారు ఎవరు అంటే ఆసాఫ్ గారు అండి. చివరికి అండి ఆయన సంగీతాన్ని కూడా మంచి కళాకారుడు అండి. సంగీతాన్ని వాయించేవాడు, పాటలు వాయించేవాడు, అనేక విద్యలు అన్ని రకాల విద్యలు కలిగిన వారు ఆసాఫ్ గారు అండి. ఈరోజు మనము గుంపులుగా ఇక్కడ మనం పాటలు పాడుతున్నాం అంటే దానికి అధిపతి మన సభ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మన అన్నగారు ఏ విధంగా అయితే వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి పాటిస్తున్నాడో, ఏ విధంగా కీబోర్డ్ వాయిస్తున్నాడో, ఏ విధంగా లిరిక్స్ చేస్తున్నాడో, ఏ విధంగా టోన్స్ చేస్తున్నాడో అలా ఆ కాలంలో ఆసాఫ్ గారు కూడా అలానే ఉండేవారండి. ఎందుకంటే చాలా గొప్పవారు కనుక దావీదు ఏం చేశారంటే దావీదు మహారాజు గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందరు చూసినప్పుడు లేవీలకు వాళ్ళకు కొన్ని అర్హత ఇచ్చేవారు. వారు మాత్రమే చేయాలి కాబట్టి లేవీలకు ఇచ్చిన దాంట్లో ఆసాఫ్ గారు ఏం చేశారంటే ఈ రోజు మనం గుంపులుగా పాట పాడుతున్న కేవలం దావీదు గారు ఏర్పాటు చేసిన ఆసాఫ్ గారు చరిత్ర అండి. ఈరోజు మన గుంపులుగా పాట పాడుతున్నా కూడా ఎందుకంటే సిఎస్ఐ చర్చలో కానీ ఎక్కడ కానీ ఒక పాటల బృందం ఉంటుంది. ఆ బృందాన్ని నిజానికి ఫస్ట్ ఎక్కడ అసలు ఇది ఎక్కడ మొదలైందని అనుకో చాలా మంది సిఎస్ఐ అక్కడ ఇక్కడ ఎక్కడ కాదండి. మన బైబిల్ గ్రంథం ఉన్నది. ఎవరంటే దావీదు మహారాజు గారు ఏర్పాటు చేసిన సంఘంలోనే తర్వాత లేవి వంశం నుంచి ఆసాఫ్ గారు కాబట్టి ఆయన బృందాన్ని ఏర్పాటు చేసుకొని పాటలు వాయించడం అప్పటి నుండి స్టార్ట్ అయిన బృందం ఎవరు ఆసాఫ్ గారు. ఈరోజు మనం పాటలు పాడుతున్న కారణం గుంపులు పాడుతున్న పాట కారణం తెలుసండి ఆసాఫ్ గారు. ఆసాఫ్ గారికి ఎవరు ఆజ్ఞించారంటే దావీదు మహారాజు గారు ఆజ్ఞించారు. ఏమంటే 9 ఏమవుతుంది మొదటి దినోత్సవ గ్రంథము 15వ అధ్యాయము. మన చరిత్ర తెలియదు, మనం పాట ఎలా పాడుతున్నాము అది ఎక్కడి నుంచి మనకు వచ్చింది చూసినట్లయితే 15వ అధ్యాయము 16 నుంచి వచ్చేదండి. 15వ అధ్యాయము 16 నుంచి అంతటా దావీదు ఎంత దావీదు అంటే దాంట్లో మనం పరిగణించినట్లయితే చూడండి. తర్వాత లేవీయులు
యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసము దాని ఎత్తుకున్నది. అంతటా దావీదు మీరు మీ బంధువులకు పాటలకు పిలిచి స్వరమండలములు సితారాలు గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞాపించాడు దావీదు మహారాజు గారు. ఎలా పాడమంటున్నారు? సంతోషంగా మనం పాడాలి, గంభీరంగా మనం పాడాలి, ఆనందంతో మనం పాడాలి. ఇక్కడ మనం వస్తున్నామంటేనే సంతోషంగా రావాలి. మన పాటలు పాడుతున్నాం, జీవఫలం ఎదురాశం ఉండదు. మన జీవఫలం కూడా చేత దేవుని ఆరాధించాలండి. ఇక్కడ పాడేవారు పాడుతున్నారు, ఇక్కడ లీడ్ చేసేవారు లీడ్ చేస్తున్నారు, వాక్యం చెప్పేవారు వాక్యం చెప్తున్నారు. మరి కిందున్న మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఆలోచించుకోవాలి, మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎలా మన సంతోషం, కష్టాలు బాధలు లేని వారు ఎవరూ లేదు. వచ్చిన మనం కూడా ఇక్కడ కూడా మనం ఎలా ఉండాలంటే సంతోషంగా వాడాలి, గంభీరంగా వాడాలి. నేను పాట పాడితే చిన్నతనం అయిపోతున్నాను, నాకు పాట రాదనో, నాకు స్వరం రాదనో, నాకు గొంతు బాగాలేదనో అని పాట సైలెంట్గా మనం ఉన్నట్టయితే మన ఇక్కడికి వచ్చినా కూడా వ్యర్థమేనండి. దావీదు మహారాజు అంటున్నారు, ఎవరికి ఆసాపు గారిని నువ్వు ఎలా ఏర్పాటు చేయి, స్వరమండలంతో గంభీర్యంతో సంతోషంగా పాడాలని ఈ ఆసాపు గారికి దావీదు మహారాజు గారు ఆజ్ఞ చేస్తున్నారు. ఇక్కడ మనం కూడా ప్రతి అన్నగారు వాస్తవం పెడుతున్నారు, ప్రతి పాట పెడుతుంటాడు, ప్రతి లెక్క వింటుంటారు. కానీ పాడేవారే పాడుతున్నాము, వినేవారే మనం ఏం చేస్తున్నాం? మన జీవఫలం వచ్చే దేవుడు మనకు కనపరచకూడదు. మన నాలుగు ఎందుకు ఉంది, మన కన్ను ఎందుకు ఉంది, మన చెవులు ఎందుకు ఉన్నాయి అని మనం చెప్పడం, చెవులు ఎందుకు ఉన్నాయి ఆయన కోరిక కదా. అలా పాడాలని దావీదు మహారాజు గారు ఆసాలు చాలా సంతోషంగా పాడుతున్నారండి. అలాంటి పాటలు మనం పాడితే దేవునికి మహిమ ఉంటుంది. ఇక్కడికి వచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు మనం ఉంటాం. సంతోషం మనం సంతోషం, దేవుడు కూడా సంతోషం. బాధ ఒక్కరికి ఉంటాయి, నానా రకాలుగా. ఎవరి స్టేజ్లో బాధ వాళ్ళ స్టేజ్ ఖచ్చితంగా ఉంటాయి. నాకు ఈ స్థాయిలో వచ్చు, మీకు ఆ స్థాయిలో వచ్చు, కానీ ప్రతి ఒక్కరికి బాధ ఉంటాయి. కనుక బాధ మనసులో పెట్టుకొని బాబా వదిలేసి సంతోషంగా పాడాలండి. ఎవరంటే ఏమనుకుంటుందండి? సంతోషంతో స్వరమెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని లేవీయులకు అధిపతులకు ఆజ్ఞాపించినది. అనగానే అమ్మ ఆజ్ఞాపిస్తున్నారు, వాట్సాప్ పెడుతున్నారు. కానీ మనం ఎలా మౌనంగా ఉంటే ఇక్కడికి వచ్చి దేవుడు మనము బాధపెట్టిన వారు ఉంటుంది. కనుక మనం పాడాలి. మన గొంతు సరిగా లేకుండా సరే, గాలి స్వరమైనా సరే, కానీ పాడడానికి ప్రయత్నం చేయాలి. మన పాటలు పాడుతున్న దేవుడికి భయంకరం. కనుక మనం చూసినట్టయితే మరి వెళ్దాం కీర్తన గ్రంథం 75వ అధ్యాయం చూసినట్టయితే, కీర్తన గ్రంథం 75వ అధ్యాయం చూసినట్టయితే మనం చూసాం. ఇప్పుడు ఇంకా మనకు గుంపులుగా పాడవాలి. అసలు ఎక్కడి నుండి వచ్చింది? ఒక బృందం ఎలాంటి వచ్చిందంటే ఆసాపు గారిని ప్రవేశపెట్టారు. దావీదు గారి కాలం నుంచి వీరి దగ్గర వచ్చిందని మనకి ఈ మాట చెప్పడం జరిగిందని మనసులో పెట్టుకొని మనం జీవఫలం చేత మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. 75వ అధ్యాయము, కీర్తన గ్రంథం 75వ అధ్యాయము చూసినట్లయితే అండి ఏమంటారండి? దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎవరంటే ఆసాపు గారు మేము, నేను అంటలేదు. నేనుందా? మేము అనగానేది నేను అంటే ఒకరు, మేము అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంచిన వారు. మరి ఆసాపు గారు ఇక్కడ ఎందుకు మాట దేవా మేము అని అంటే సంఘం అంతా కూర్చొని ఇక్కడ సంఘంలో దాన్ని ఏమంటారు ప్రార్థిస్తున్నారు సంఘం అంతా. ఎందుకంటే సమయం ఉన్నప్పుడు మన సంఘంతో పాటు ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి, సంఘంతో ఉండాలి. కనుక ఆయన ఏమంటాడు ఆసాపు గారు ఇన్ని చేసుకుంటూ సంఘాన్ని కూడా ఒక విధంగా నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడంటే దాని కిందకి వెళ్తే దావీదు మహారాజు గారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధంలో ప్రతి దగ్గర వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని పొందుకొని వస్తున్నాడు. కనుకనే ఆసాపు గారు ఆయన డ్యూటీ చేస్తున్నారు. దావీదు మహారాజు గారు యుద్ధం చేస్తున్నారు. ఆసాపు గారికి దగ్గర ఉండి ఏం చేస్తున్నాడు? సంఘానికి ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నాడు? దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకు చెల్లిస్తున్నాము? సరే, కృతజ్ఞతాస్తుతులు ఎవరు ఎప్పుడు చెల్లిస్తారండి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కృతజ్ఞత కొడుకు మనం పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? నాకు ఉద్యోగం వస్తాను, నా కొడుకు పుడతాను, బిడ్డ పుడతాను, ఏదో ఒకటి మనలో ఏది విజయాలు మనకు వస్తుంది మాత్రమే అప్పుడు మనం కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటాం. అవునా కాదు? అసలు నా లైన్లోకి వస్తున్నా మీకు అర్థమవుతుందా? ఎందుకంటే మన కృతజ్ఞత ఎందుకు చెప్తాము? ఏదో ఒక మన కుటుంబంలో ఏదైనా ఒక విషయం జరిగినప్పుడే మనం కృతజ్ఞత కొడుకే పెట్టుకుంటాం. కానీ దాని ఏమంటారు దావీదు మహారాజు గారు, మన ఆసాఫ్ గారు, మేము దాని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తాం. ఎందుకంటే దావీదు మహారాజు గారు యుద్ధానికి వెళ్తున్న ప్రతి చోట విజయాన్ని తీసుకొని వస్తున్నారు కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మనం కూడా మన సంఘస్థులందరం కూడా అన్నగారు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ అలా పరిచయానికి వెళ్తున్నప్పుడు కానీ మన మీటింగ్స్ కానీ ఏ కార్యక్రమమైనా కూడా మన ముందు కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటాం. అవునా కాదు? విజయవంతం మనం మీటింగ్స్ అయిపోతాయి, విజయవంతం నేర్చుకున్న కృతజ్ఞత కొడుకు పెట్టుకుంటాం. ఎందుకు? తండ్రి ఈ యొక్క మీటింగ్ మీరు ఘనంగా చెల్లించారు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామనుకున్నాను. కానీ ఇంకోటి అంటే యోగు గారు అంటారు ఒక్కొక్కరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు మేలు వేసుకున్నాను, మేలుకైనా కీడుకైనా చెల్లించాల్సిన ఒకే ఒకరు యోగు గారు అండి. అంత స్థాయి మనకు మన భక్తి పోతే ఎంతో అద్భుతం అండి, ఎంతో గొప్పది. మన మేలు వరకే మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ యోగు గారు అయితే ఆయన భక్తి ఎక్కడ ఉందండి? ఆకాశానికి అంటినంత పెద్దగా ఉందండి. ఏంటంటే ఆయన కీడులో సంతోష కృతజ్ఞత చెల్లించాడు, మేలులో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. భక్తి విషయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంత గొప్ప భక్తి ఎవరికి ఉందంటే దావీదు మహారాజు గారికి ఉంది. అలాంటి భక్తిలో మనం వెళ్ళిపోవాలి కనుక ఏమంటే ఇక్కడ దేవ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపముగా ఉన్నావు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు తండ్రి నువ్వు మాకు సమీపంగా ఉన్నావు, మాకు దగ్గరగా ఉన్నావు. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ మీకు మహిమకరంగా, మీకు గొప్పకరంగా, మీ మహిమ కొరకే మేము చేస్తున్నాం కనుక మీరు ఎక్కడ ఉన్నారంట? మాకు సమీపంగా ఉన్నావయ్యా అని ఆసాఫ్ గారు ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన ఒకరు ప్రార్థన చేస్తున్నారు, స్వరం గట్టిగా ఉంటుంది. గట్టిగా కొనాల్సి వస్తుంది, గట్టిగా అనాల్సిన అవసరం లేదు, దేవా అన్న అవసరం లేదు. ఎందుకంటే దేవుడు దగ్గర మనకు సపోజ్ మోసిన ముందున్నాడు, గట్టిగా మోసం చూసిన మోసం ఏమంటాడు? అనకం చెవుడా, నీ దగ్గరనే ఉన్నా కదా, నువ్వు మెల్లగా మాటలకు వినిపిస్తుంది కదా అంటారు. అలాగే దేవుడు మనకి ఎలా ఉన్నట? సమీపంగా ఉన్నాడండి. అంటే ఇంత గొప్ప దేవుడు మనకు కలిగినందుకు మనం ఎంత అదృష్టవంతులు ఒప్పుతారంటే ఏ దేవుడు మన సమీపం ఉంటాడండి? ఏ దేవుడు లేడు, ఉన్నవాడు ఏకైక దేవుడు ఒక్కడే. అంత సమీపం, నీ బంధువులు తెలియదు సమీపంగా ఉండరు, నీ స్నేహితులు సమీపంగా ఉండరు, ఎవరు సమీపంగా ఉండరు. ఎవరు నమ్మిన అనుకునే మనుషులు నమ్ముడు కంటేను, రాజులు నమ్ముడు కంటేను యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం ఉంటాడండి. ఎందుకంటే దేవుడు మన సమీపంగా ఉంటాడు. మన కష్టాల్లో, మన నష్టాల్లో, మన బాధల్లో, మన ఇరుకులు, ప్రతి దాంట్లో మన సమీపంగా ఉండేవాడు మనం నమ్ముకున్న దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్న మనకి ఏమాత్రము దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు, ఆలోచించొద్దు. యెహోవా చూసుకోండి గొప్పగా మనం గంభీరంగా సంతోషంతో మన దేవుని పాడుచు మన భక్తిని ముందుకు సాగించాలని ఆసాఫ్ గారు చెప్తున్నారండి. మన దేవుడు ఎక్కడో లేడు, మన పక్కనే ఉంటాడు, మన దగ్గరనే ఉంటాడు. నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, నీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తండ్రి అని పిలిచే, ఎలాంటి చిన్నగా కూడా వినిపించే సమీపంలో గొప్ప దేవుడు మన దేవుడు కనుక ఆ దేవుడు మనకు కలిగి ఉన్నది. మనకు విరోధి ఎవరు? మొత్తం మనకి మన అపవాదం మనకి ఇచ్చామని ఆసాఫ్ గారు మనం చేసుకుంటూ పాడుతున్నామండి. దేవా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపము ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించదును, నేను యుద్ధ కాలమున కనిపెట్టుచున్నాను అంటున్నాడు. దేవుడు కూడా మనకి ప్రతి కాలానికి ఇప్పుడే జరగాలి, ఆమె అనగా అయిపోలేదు కాదు, దానికి సమయం ఉంటుంది, దానికి కాలం ఉంటుంది. ఏ దేవుడు ఏం చేసినా మనం మేలు కొరకే చేస్తాడు. కానీ మన ఓపిక ఉన్నది ఉంటేనే మనము ఏం చేస్తామంటే మనం విజయాన్ని రుచి చూస్తాం. ఓపిక లేకపోతే అయితే అసలు దేవుడి పైన ఎలాంటి గుణికినా సనిగినా కూడా మనము చాలా బాగా నేరస్తులైపోతుంది. దానికి సమయం ఉంటుంది, దేవుడు దాని మనకు సమయం ఇస్తాడు. చెట్టు విత్తనం వేయగానే అప్పుడే చెట్టు అవుతుందండి, మీరు చాలా అనుభవం ఉన్నారు. విత్తనం వేయగానే కొంత సమయం పడుతుంది. ఆ యుద్ధకాల సమయం దేవుడు చూస్తాడు కనుక మనకు దేవుడు సమీపంగా ఉన్న కనుక నీనా జీవితంలో కూడా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కనుక మనసులు పెట్టుకుని మన భక్త జీవితాన్ని మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలండి. ఇంకా చూడండి,
నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను అహంకారాన్ని ఉండకూడను నేను ఆజ్ఞ ఇచ్చినాను. ఏదో చూసినట్లయితే సమీపం ఉన్నప్పుడు మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము. మనం ఇంకొక సమీపం ఉండాలండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 51-52. గర్విష్ఠులు నన్ను మిగులు అపహరించింది, అయినను నీ ధర్మశాస్త్రం బట్టి యెహోవా సరే ఇంకొక ఏముంటుందంటే దావీదు అక్కడున్నప్పుడు కూడా మన మన దేవుడు మనకు సమీపంగానే ఉంటాడు, మన శత్రువులు కూడా మనకు సమీపంగానే ఉంటారండి. ఎందుకంటే శత్రువులు సైతం కూడా మనకు సమీపంగానే ఉంటారు అన్న పురుషుడైతే యువశవానికి ఈ సందర్భాన్ని గుర్తుకొచ్చినప్పుడు మనకు అర్థం కావాలంటే ఇజ్రాయెల్ నుంచి, ఇజ్రాయెల్ పట్టణ దేశం నుండి ఎవరు వెళ్తారట, మన ఎవరు అమాలేకులు అక్కడ కానాన్ దేశంకి వెళ్ళిపోతుంటారు. కానానికి వెళ్తున్నప్పుడు ముందు వెళ్తున్నప్పుడు ఇక్కడ బార్డర్లో ఎర్ర సముద్రం కనిపిస్తుంది. ఎర్ర సముద్రం కనిపించినప్పుడు వెనకాల శత్రువులు వస్తారు, ఇజ్రాయెల్ వరకు వస్తుంది, సైన్యం వస్తుంటుంది. ముందు ఎర్ర సముద్రం. అప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు ఏమున్నాడు, దేవుడు సమీపంలో ఉన్నాడు కనుకనే అక్కడ ఏం చేశాడంటే వాళ్ళు ఎంత వాళ్ళ దగ్గర ఉంటారు, దేవుడి దగ్గర కూడా మధ్య దేవుడు వచ్చి అక్కడ ఏం చేస్తారు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తారు. నా జీవితంలో కూడా ముందు మనకు దేవుడిని మన మనసులో పెట్టుకొని కూడా మనకి అనేకమైన సమస్యలు మనకి ఎదురొచ్చినా, అనేక ఆపత్కాలు మన ముందు ఎదురున్నా, మనకి వెనుక నుంచి వచ్చినా, ముందు నుంచి వచ్చినా మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కనుక ఆయన అంటే మన నమ్మకం నుంచి ఎర్ర సముద్రం దాటించిన దేవుడు మన సమస్యలు పెద్ద లెక్క కాదు. కానీ ఆయన ఎందుకు మనం ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మన భక్తిని ఎలాంటి సమయంలో కూడా మనం నిరుత్సాహపడకూడదండి. నిరుత్సాహపడడం అంటే మనము భక్తిలో నుంచి మనం దిగజారిపోతాం కనుక మన దేవుడు మనకు సమీపంలో ఉన్నాడు కనుక ఆయన చూడండి. అదే సరే 119, 150, 151 చదవండి. కీర్తన గ్రంథం 119, 150, 151 వచ్చిన నా యొద్దకు సమీపించి ఉన్నారు. ఎవరు? దుష్కార్యములు చేయవారును నీ ధర్మశాస్త్రం త్రోసివారు నా యొద్దకు సమీపించి ఉన్నారు. యెహోవా నీవు సమీపంగా ఉన్నావు అంటే చూడండి, అక్కడ అమాలేకులు అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి మరి అక్కడ కానానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ ముందు దేవుడు ఉన్నాడు, వెనకాల శత్రువులు ఉన్నారు కనుక అక్కడ నుంచి దేవుడు మనల్ని కాపాడండి. అలా చూసినట్టే మనం 70వ కీర్తన చూసినట్లయితే అహంకారం నాకు అహంకారము నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. కొమ్మ ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగురు పట్టిన మాట్లాడకుడి అని భక్తిలో నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ కొమ్ములు అనగానే, ఈ యొక్క ఇక్కడి కొమ్ములు అనగానే తర్వాత ఇవన్నీ చేసినట్టు అధికారం ఒక సూచన. అధికారం కానీ తర్వాత అధికారం కానీ మనకున్న గర్వం కానీ దీన్ని బట్టి మనము ఏం చేయాలంటే గర్వించకూడదు. గర్విస్తే ఏమైపోతుందో మనం ఆలోచించండి. సమూయేలు గారు సౌలు గారు ఉన్నారండి. సౌలు గారు ఎలా ఉన్నాడు? మొదటి సమయంలో 10 సౌలు గారు ప్రవర్తన చూశారు, చాలా గర్వంగా ఫీల్ అయిపోయాడు. గర్వంగా ఫీల్ అయిపోయిన తర్వాత 16వ అధ్యాయం వచ్చే వరకు దావీదు గారిని ఎన్నుకున్నాడండి. ఎందుకంటే ఆయన గర్వం చాలా ఎత్తుకెళ్ళిపోయింది కనుక దావీదు మాట ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో గొర్రెలు కాచుకున్న అతన్ని తీసుకొచ్చి ఆయన పడగొట్టాడు. దావీదు మహారాజు గారిని లేపాడండి.
అంటే మన ఎలాంటి గర్వం ఉందంటే, మన గర్వం కానీ, మన పొగరు కానీ, మన ఈగో కానీ, మన అధికార దాహం బట్టి కానీ, ఎలాంటి దేవుడు మన వ్యతిరేకంగా ఆలోచించినా, వ్యతిరేకంగా ఆలోచించినా ఆయన పడగొట్టువాడు ఆయనే, నీపువాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ చూసిన ఆశాపరం ఏమంటుందంటే, ఆయన మీరు మన ఎలా ఉండాలంటే, మన జీవితంలో కూడా ఎలాంటి అహంకారం కానీ, పొగలు కానీ, ఎలాంటి అధికార దాహం కానీ మన జీవితంలో ఉండకూడదని చెప్తున్నారు. మనకు ఆశాపు గారు మనకు ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే మన జీవితం ఏది కలిగినా ఆయన మూలంలోనే మనకు కలిగింది. ప్రతిదీ మనం ఏ చేసినా కీడైనను మేలైన ఆయన అని చెప్పేసి మనం ఎంత తగ్గించుకుంటామో మనం అంత ఎదుగుతామండి. మనం ఎంత ఎదుగుతామో అంత తగ్గింపబడతాం. కనుక మరి అయితే చాలా మంది ఏం చేశారు, సౌలు గారు అయితే ఎంత చేసినట్టే సౌలు గారు వంశమే లేకుండా అయిపోయింది సార్. సౌలు గారు పోయిన తర్వాత ఎవరు కావాలి, తన కుమారుడు కావాలి. కుమారుడు నాతోనే ఎవరు, ఆయన కుమారుడు కావాలి. కానీ ఎవరికి వచ్చింది, దావీదు మహారాజుకు వచ్చిండు. అంటే వంశం ఎలా చనిపోయిందంటే ఈగో వల్ల, ఆయన కూడా గర్వం వల్ల ఆయన వంశమే రాజు కాకుండా అయిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకు? గర్వం వల్ల. ఆ గర్వం మనకు చాలా అనర్థం దారిస్తుంది కదా. గర్వం ఉంటే మన ఇక్కడికి మనం చాలా పరిస్థితులు ఎదుర్కొంటాం. కానీ గర్వం లేకుండానే దావీదు గారు మహారాజు గారు లాగా ఎంత తగ్గించుకున్నాడో అంత. ఎందుకంటే కొడుకు వేస్తే మనం చాలాసార్లు కొడుకు ఏదైనా చంపాలని ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఆఖరికి కొడుకును చంపకని చెప్పాడు. ఆఖరికి దావీదు మహారాజు పొలమును బట్టి ఉరికినా కూడా అనుకున్న సైన్యం అంటారు రాజా ఒక్క ఆజ్ఞ ఉన్నాయి. ఆయన చాలా బలంగా ఒక్క ఆజ్ఞ చాలా చంపేస్తాంటే లేదు, నా కొడుకు చనిపోతే, తండ్రిని చంపాలని కొడుకు చనిపోతే తన ప్రాణం పోయే విధంగా ఫీల్ అయ్యాడండి. అంత గొప్ప దావీదు మహారాజు గారు. అలాంటి క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. కనుక దావీదు చేసిన తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరే నుండి అయినను హెచ్చుకలదు. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. సౌలు గారు ఏం చేశాడు? తగ్గించాడు. దావీదు మహారాజు గారిని హెచ్చించాడు. మన జీవితంలో కూడా మనం ఎంతగానో హెచ్చించాలనుకున్న దేవుడు తలుచుకుంటే మనని హెచ్చించగలుగుతాడు. దేవుడు తలుచుకుంటే మనని తగ్గించగలుగుతాడు. చంపువాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. మన మేలు చేసేవాడు ఆయనే, కీడు చేయవాడు ఆయనే. మన కీడు ఏది మన మేలు కూడా చేసేవాడు ఆయనే. ప్రతిదీ కూడా ఆయన మన జీవితంలో ఆయన ఆజ్ఞ లేని ఏది జరగదు. యోబు జీవితంలో అంటే యోబు జీవితంలో ఆయన కలిగిన కష్టాలు, ఆయన పడిన బాధలు మనము మన లైఫ్ లో ఆవగించేంత కూడా పర్లేదు. ఆవగించేంత కూడా పర్లేదు. మరి ఏదో ఫీల్ అయిపోతున్నాం. ఆవగించేంత కూడా పడిపోలేదు. గొప్ప రాజు, కొడుకులు పోయిరు, సైన్యం పోయింది, ఆస్తి పోయింది, బిడ్డలు పోయిరు, ఆఖరికి తన శరీరమే కుళ్ళిపోయింది. ఆఖరి భార్య వచ్చి అసహించుకుని స్నేహితులు తిట్టారు. అయినా ఏనాడు కూడా దేవుడు పల్లెత్తి ఒక మాట కూడా అనలేని గొప్ప వీరుడు. కానీ మనం ఏ మాత్రం చిన్నగా వచ్చినా కూడా దాని దేవుడు లేడానే విధంగా నాకే జరగానా అంటే పక్కన జరగానా, నాకే చేయాలా, నాకు ఇంత మన భక్తి చేయడం ఎలా ఉందని ఇంకా కింది స్థాయిలో ఉంది. కనుక ఈ మాట ద్వారా మనం ఎలా మన భక్తికి చాలా గొప్పగా వెళ్ళిపోవాలి. ఇంకా మన పాలు తాగే వయసులో ఉన్నంత ఇంకెన్ని ఎన్నో పాలు తాగదామండి. ఇంకా పాలు తాగేది భక్తి అనేది. మన మాంసం తినాలి, తర్వాత పోషకాలు తినాలి, మనం బలపడాలి, మన బోన్స్ గట్టి కావాలి, మన ఇంట్లో గొప్పగా ఉండాలి. యోగ అంత గొప్పగా కాకుండా అందులో ఆలోచించేంత మనం ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి. అంత గొప్ప జీవితం ఆశాపు గారు మనకు చెప్తున్నట్టే. దేవా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఆయన. ఎందుకంటే మాకు చేసిన మేలు. ఇంకోటి ఏంటంటే తండ్రి మాకు వేరే ఫ్యూచర్ లో అహంకారులు, దుష్టులు, దుర్మార్గమైన సైతంలో వాళ్ళ నుండి తప్పించడానికైనా మాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. మన జీవితంలో కూడా మన ప్రతి విషయంలో కూడా దేవుడు ఏముందండి త్వరగా ముగించుకుందాం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసం పొంగుచున్నది, అది సంబరం ఉన్నది. ఆయన దాని నుండి పోయిచున్నాడు. అదే అంత ప్రకటన గ్రంథంలో మన ఉపమానంగా కనిపిస్తుంది. ఈ కొమ్ముడు, ఈ ద్రాక్షరసం అనేది ఎందుకు అహంకారులకు అణచివేయడానికి, అలంకారాలకు వాళ్ళకు గర్విష్టాన్ని తగ్గించడానికి ప్రకటన గ్రంథంలో క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మన సమయం ఇప్పుడు ఎక్కువైంది కనుక మరి ఏంటంటే మన జీవితంలో ఏమి చేసినా చివరికి ఏంటంటే దేవుడు మనకు చాలా సమీపంగా ఉన్నాడని మనం బలంగా
నమ్మాలి. దేవుడు కేడి అందును మేలి అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన యోగు లాంటి భక్తి జీవితంలో మనం వెళ్ళకుండా ఆయన ఆవగించేంత మన భక్తిని ముందుకు సాగాలి. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మన వెనుకలు వేయకుండా దేవుడు నాకు సమీపంగా ఉండాలి దృఢ నమ్మకంతో దృఢ విశ్వాసంతో మన భక్తిని కొనసాగిస్తేనే పరలోకానికి వెళ్తామండి. ఇంత చివరిలో పాడారు, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావని ఆశ, నా ఆశ ఎప్పుడు తీరుతుందయ్యా, నీ ఎప్పుడు ఆ పూర ఎప్పుడు మోగుతుందయ్యా అని పాడుతున్నప్పుడు మన నరజల నాకైతే వెళ్ళిపోతుంది. అంత భక్తిగా కంటే నాకు ఇక్కడ మీరు చెప్పిన జీవితాన్ని నెరవేర్చానయ్యా, నేను ఎప్పుడు రావాలయ్యా, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు నేను సన్నిధానం ఉంటే చాలా అంత గొప్ప పాడుతున్నప్పుడు మన పాటలు మనం పాడుతున్నది కదండి, ఆ పాటలో కూడా మనం వీలమైపోవాలి. అంత భక్తి మనం వెళ్ళిపోవాలి. దేవా ఆ రోజు ఎప్పుడు వస్తున్నావు, ఆ మేఘం ఎప్పుడు వస్తున్నావు, నీతో ఉంటే చాలయ్యా, నీతో ఉంటే చాలయ్యా ఈ జీవితాన్ని మన జీవితాన్ని అన్నకు ముందుకు కొనసాగాలని ఆశాకులు మనం రచించారు. కనుక ఈ 75వ కీర్తన మనం ఏం తెలుసుకుందాం అంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఉండకు మనకు ఎలాంటి భయం లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే దేవుడు సమీపంగా లేడానికి నువ్వే నిర్ణయించుకున్న కనుక కాకుండా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మంచిగా ఉన్నాడు కనుక మనకు ఆయన అంత గొప్ప దేవుడు మన జీవితంలో కలిగినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులే మనం ఉన్నాం కనుక ఈ మాటలు ముగిస్తూ మరి అందుకు ఉన్నాను.